కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు కేడ్రాయి నిర్వహిస్తున్న ప్రాపర్టీ బుల్డ్ టెక్ షో కర్నూలు ప్రజలు సందర్శిస్తే వారి సొంతింటి కళకు ఎంతో ఉపయోగపడుతుందని పారిశ్రామికవేత్తలు కేడ్రాయి సిబ్బంది తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు జరిగే కేడ్రాయి ప్రాపర్టీ బుల్డ్ టెక్ షో కార్యక్రమంలో కేసిరెడ్డి, కర్నూలు మేయర్ బివై రామయ్య, మంత్రి భరత్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కూడా చైర్మన్ సోమశెట్టి, బిల్డర్లు, బీజేపీ రాష్ట్ర నాయకులు నగరూరు రాఘవేంద్ర పాల్గొన్నారు. నివాసం ఉండాలి, ఎక్కువ రోజులు పండుగ ఉండాలి, ఏది చేసినా కానీ మనం అలాగే ఆలోచిస్తున్నాం. ఈరోజు కర్నూలులో క్రెడాయి ప్రాపర్టీ షో 6వసారి మనం పెట్టామండి. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదలసినది ఏమంటే, ఇప్పుడు మార్కెట్ రియల్ ఎస్టేట్ది చాలా కర్నూలులో చాలా తక్కువగా ఉంది, అసలు ఏమీ లేదని చెప్పుకోవాలి. సో ఇప్పుడు గవర్నమెంట్లో మన ఎంతో కర్నూలు ప్రజలందరూ కోరుకునేది ఈ రోజు ఈ షో పెడుతున్నాము అంటే చాలా కష్టంగా, అంటే 6 షోలు పెట్టాము కానీ ఈసారి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఎవరికి బిజినెస్ లేదు, అంటే మార్కెట్ అలా ఉంది కాబట్టి. అయినా దాన్ని కర్నూలులో కొంచెం అందరికీ ఒక ఉత్తేజం కల్పించడానికి ఎంతో కష్టపడి క్రెడాయి టీం ఈరోజు మనం క్రెడాయి ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. సో కావున ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి జాతీయ స్థాయిలో 26వ సంవత్సరం నుంచి సంస్థ జాతీయ స్థాయిలో ఉంటుంది. మన కర్నూలులో వాళ్ళందరినీ కూడా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి క్రెడాయి సంస్థను ఏర్పాటు చేసి అందరినీ కూడా తీసుకొచ్చాం. దాని తర్వాత బిల్డర్ కర్నూలు ప్రాపర్టీస్ అన్ని కూడా డిస్ప్లే చేయాలి, వాళ్ళు ఎన్నుకున్న దానికి ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేయడం. ఇది 6వ ప్రాపర్టీ షో. దీనికి ఈరోజు నిజంగా సంతోషకరమైన విషయం ఏమంటే, మన మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు ఈరోజు ఈ సమావేశాన్ని రావటము, ప్లస్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీ షోను ఓపెన్ చేయటము. కర్నూలు క్రెడాయి ప్రాపర్టీ షో ఇప్పుడే ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు, అలాగే పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 60 మంది బిల్డర్లు ఒక 500 ప్రాజెక్టుల దాకా డిస్ప్లే చేయడం జరిగింది. చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా ప్రాపర్టీ షోని విజిట్ చేయండి. మీకు కావాల్సిన ప్రాపర్టీని ఎంచుకోండి. ప్లాట్ కానీ, ఫ్లాట్లు కానీ, ఓపెన్ ప్లాట్స్ కూడా చాలామంది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఎందుకు చెప్తున్నానంటే, కర్నూలులో మీ ఇన్వెస్ట్మెంట్ బాగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కర్నూలుని చాలామంది గేట్వే టు రాయలసీమ అని చెప్తుంటారు. మనకు ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ 14,000 కోట్ల రూపాయలతో ఇండియాలోనే 2nd సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన కర్నూలుకి రాబోతుంది. అలాగే డ్రోన్ హబ్ కూడా రాబోతుంది. మొబిలిటీ ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒక 1,400 కోట్లతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే DRDO మన దగ్గర ఆల్రెడీ ఫంక్షనింగ్ మొదలైంది. మీ అందరికీ తెలుసు, జైరాజ్ స్టీల్ కూడా నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉంది. ఇవన్నీ కూడా మన కర్నూలు గ్రోత్కి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని మీరు కర్నూలులోనే పెట్టండి. ఎందుకంటే మీ ఆస్తికి భరోసా ఉండాలా. రేపు పొద్దున ఎప్పుడన్నా మన అవసరాలకు ప్రాపర్టీ అమ్ముకోవాలనుకున్నప్పుడు మన ఊర్లో ఉంటే మనకు అమ్ముకోవడానికి చాలా ఈజీ. అలాగే లిటిగేషన్ ఫ్రీ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ మీ అవసరాలకు అమ్ముకోవడానికి. ఇక్కడ కూడా గ్రోత్ చాలా ఉంది కాబట్టి అందరూ కూడా కర్నూలులో ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనకు ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రత్నాల సీమ అనేవాళ్ళము, ఇప్పుడు మన రాయలసీమ ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యి ఆనాటి కృష్ణదేవరాయల కాలం ఎరా మళ్ళీ కూడా మన రాయలసీమకు వస్తుందని చెప్పేసి కూడా విశ్వసిస్తున్నాం. కాబట్టి అందరూ ఆలోచించండి, మన ఊరిని మనం డెవలప్ చేసుకుందామనే నినాదంతో కర్నూలులో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను కేజే రెడ్డి, చైర్మన్ రాఘమయ్య బిల్డర్స్.